జిల్లాలోనూ కూల్చివేత. ఎక్కడ జిల్లా ఇది? సూర్యాపేట జిల్లా పలు కాలనీలో ఇళ్ల కూల్చివేతకు అధికారులు ఏర్పాటు చేసుకున్నారు. సో ఎవరికైనా కానీ ఎమోషన్ అవుతారు, కానీ అవి అక్రమ నిర్మాణాలు. వాటిని కూడా మీడియా అనేది చాలా జాగ్రత్తతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కానీ ఇలాంటి వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా మీడియా ఉండకూడదు. సెన్సిటివ్ అంశాల్లో కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ నమస్తే తెలంగాణకు ఇలా ఈ ఎడిటర్కు బుద్ధి లేదు కాబట్టి, వారికి సిగ్గుశరం లేదు కాబట్టి ఇట్లాంటి కథనాలు వేస్తూ ఉంటాడు. అది ఒక మంచి ప్రయత్నం జరుగుతూ ఉంది. దానిలో జరిగేటువంటి మంచి చూపించాలి, చెడు చూపించాలి. వీడు మొత్తం చెడే చూపిస్తున్నాడు. ఇది కదా మరి నేను వాటిని ఈ కేసీఆర్ని విమర్శలు తప్పేం చెప్పండి. ఇప్పుడు నేను చెప్తా ఉన్నాను, రేవంత్ రెడ్డి చేసేటువంటి మంచి పని అనాలి, చెడును చెడు అనాలి. మీడియా పరంగా ఆ విధమైన పరిస్థితి ఉండాలి. కానీ వీళ్ళు ఒకటే మొత్తం ఆ వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా ప్రజల మధ్య ఒక వైషమ్యం రెచ్చగొట్టే విధంగా ఉందప్ప వేరే. హైదరాబాద్ అభివృద్ధికి ఈరోజు అడ్డుకట్ట వేస్తుంది ఎవరైనా ఉన్నారు అంటే అది కేటీఆర్ మాత్రమే. హైదరాబాద్ మహానగర అభివృద్ధికి ఈరోజు అడ్డుకట్ట వేసి కుట్రలు చేస్తోంది కేటీఆర్ అటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా మూసీ తీరంపైకి బుల్డోజర్ దౌడు తీస్తున్న సర్కారు ఈరోజు మూసీ పరివాహక ప్రాంతాల్లో రివర్ బెడ్లో ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళ దగ్గరికి అధికారులు పోయి మార్కింగ్ చేసి చాలా క్లియర్గా, అమ్మ మీరు ఈ ప్రాంతంలో ఉన్నారు, ఈ విధంగా దుర్వాసనతో ఆరోగ్య పరిస్థితులు బాగలేవు, సో ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకున్నది కాబట్టి మీరందరూ కూడా దయచేసి మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. సో కన్విన్స్ చేసేటువంటి పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంటే, రెచ్చగొట్టే పరిస్థితిలో కేటీఆర్ అనేటువంటి ఒక దుర్మార్గుడు ఉన్నాడు. సో ఖచ్చితంగా దీనిపైన ఖచ్చితంగా ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా కోరుతాను. ప్రభుత్వం రెడీగా ఉంది, ప్రభుత్వం సిద్ధంగా ఉంది, ఏం చేయాలి ప్రజలకు ఎలాంటి సౌకర్యం కల్పించే సిద్ధంగా ఉంది. సో వాళ్ళు కొంత ఇబ్బంది జరుగుతుంది, కొంతమేర మాత్రం ఇబ్బంది జరుగుతుంది, పూర్తిగా ఇబ్బంది జరగదు. వాళ్ళ బతుకుల రోడ్ల మీద అటువంటి అవకాశం కానీ ఏది కానీ ప్రభుత్వం లేదు. అలాంటి పరిస్థితి ఉంటే మాలాంటి వాళ్ళ గొంతెత్తాం, ఆ విషయం అందరూ కూడా తెలుసు. కానీ కేటీఆర్ కావాల్సుకొని ఈరోజు ప్రజలు రెచ్చగొడుతూ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడే, ఆ ప్రయత్నాన్ని ఖచ్చితంగా తిప్పికొడతా ఉన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఉన్న ఇంటిని ఊడగొట్టేటువంటి సర్కార్ అట. సో వాళ్ళు ఆల్రెడీ ఉన్నదే ఇబ్బంది. ఊడగొట్టే సర్కార్ ఎక్కడైతుందండి? వాళ్ళకు ఆల్రెడీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం పొమ్మని చెప్పి క్లియర్గా చెప్తా ఉన్నారు. వెళ్ళాలి కదా మరి. ఎందరి ఉసురు పోసుకుంటే కాంగ్రెస్ కళ్ళు చల్లబడితే ఆగ్రహంతో రగిలిన జనం ప్రభుత్వంపై శాపనార్థాలంటూ చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితిలో రెచ్చగొట్టే విధంగా చేయొద్దు. సో ఆడెవడైతే ఉన్నాడో కృష్ణమూర్తి అనే ఆ ఎడిటర్గా ఉన్నాడో వాడికైతే నిజంగా పాపమే తగులుతుంది. వాడు బాపనోడు అనుకుంటా. మరి ఆ బాపనోడికి అయితే మరి కొంచెం ఉండాలి, ఆ బాపనాయనకు ఉండాలి. మరి బ్రదర్స్ కోసమే ఫోర్త్ సిటీ 1000 కోట్ల కుంభకోణం ఫార్మాసిటీ ఉందా లేదా అంటూ చూస్తా ఉన్నాం. బ్రదర్స్ కోసమే అట. మొన్ననేమో బామ్మరిది సూదిన్ సుజారెడ్డి అన్నావు, అది మాత్రం పక్కన పెట్టినావు. మరి ఎందుకో సూదిన్ సుజారెడ్డి ఎందుకు మాట్లాడుతున్నావు? బ్రదర్స్ గురించి మళ్ళీ వస్తున్నావు అంటే సూదిన్ సుజారెడ్డి వర్కౌట్ అయితే లేదు. వాళ్ళు పోతే మొత్తం నా బట్టలు ఇప్పి బజార్లో పెడతారు, నంగంలో పెడతారు అని చెప్పి తెలుసుకొని ఇప్పుడు బ్రదర్స్ ఉంటారు. సిగ్గుండాలి కదా కేటీఆర్ మాట్లాడడానికేనా? ఎప్పుడు నోటికి ఏది పడితే అది మాట్లాడతావా? కొంచెం కూడా బుద్ధి లేదా? సీఎం అన్నదమ్ములకు దోచిపెట్టే కుట్ర, భూదందా కోసమే రకరకాల సిటీల పేర్లు. ఎకరం సేకరించకుండా ఫోర్త్ సిటీ కడతారా? ఫార్మాసిటీలో 14,000 ఎకరాల్లో ఉండాలి, లేదంటే ఆ భూములు రైతులకు ఇచ్చేయాలి. అందులో రియల్ దందా చేస్తే ఊరుకం, కోట్లను తప్పుదోవ పట్టిస్తే సహించం. కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ హెచ్చరిక అంటూ చూస్తూ ఉన్నాం. సో ఆల్రెడీ దందా చేసిర్రు. నువ్వు నీ ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే ఉన్నారో వీళ్ళందరూ పెద్ద ఎత్తున దందా చేసి 1000 కోట్ల రూపాయలు సంపాదించిన విషయం మాకు తెలియదా కేటీఆర్? ఇప్పుడు మాట్లాడుతున్నావు నువ్వు? సిగ్గుండాలే మాట్లాడకైనా. సో ఇక్కడ విషయం ఏంటంటే బ్రదర్స్ కోసమే ఫోర్త్ సిటీ అన్నారు. మరి మీ కుటుంబం డైరెక్ట్గా నువ్వు కానీ కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్, వంశీంద్రరావు, కవిత, సంతోష్ రావు ఇలా చెప్పుకుంటూ పోతే వందలాది మంది కల్వకుంట్ల కాలకేయులంతా కూడా తెలంగాణను పట్టి పీడించిన దోసుకునే విషయం తెలియదా? ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు మీరంతా కూడా. మీరు మాట్లాడే అర్హత ఎక్కడిది? గత 10 సంవత్సరాలు మీ కుటుంబం దోసుకుంది, ఇప్పుడు వీళ్ళు దోసుకుని అని చెప్పేసి మాట్లాడే అర్హత మీకు ఎక్కడిది? మాలాంటి మాట్లాడతాం. డోంట్ వర్రీ కేటీఆర్.